కొంచెం ఎక్కువ వడ్డీ బయట తీసుకుంటున్నారు, అలాంటివి కాకుండా కొంచెం తక్కువ వడ్డీ మేమే మీ దగ్గరికి వస్తాం, అలాంటి సర్వీస్ చేద్దామని ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తాం. ఇంకా చెప్పాలని రోజున చాలా మంది బ్యాంకింగ్ సర్వీస్ ఇది వరకు రోజులు ఇప్పుడు మానేశారు. ఇప్పుడు అంతా మొబైల్ టెక్నాలజీ వచ్చేసింది, అంతా కూడా మొబైల్ బ్యాంకింగ్ అంతా బాగుంది. కానీ అది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించి రానుకాలంలో ఈ బ్రాంచ్ పరంగా స్పెషల్ ఇప్పుడు ప్రతి బ్రాంచ్ మేము డెవలప్మెంట్ కి సమాలిస్తాం. సో ఇది ఇంకా కూడా డెవలప్మెంట్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. అలాగే భవిష్యత్ కాలంలో ఇక్కడ ఏటీఎం కూడా మేము ప్లాన్ చేస్తాం సార్. ఇక్కడ మనకి ప్లేస్ కూడా చాలా అనుకూలంగా ఉంది. మా సంస్థ వేరే బ్యాంక్ పైన ఏటీఎం ప్లాన్ చేస్తున్నాం. అలాగే మొబైల్ బ్యాంకింగ్ కూడా మార్చ్ లోపే మీకు మొబైల్ బ్యాంకింగ్ వస్తుంది, క్యూఆర్ కోడ్స్ వస్తుంది. సో బ్యాంకింగ్ అంటే మేము ఒక కార్పొరేట్ లాగానే చేస్తాము. సప్తనిధి బ్యాంక్ అంటే మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒక ఎస్సిసి బ్యాంక్ లాగానే చేస్తున్నారని ఫీలింగ్ కలగాలి. మా ఉద్దేశం ఏదైతే బ్రాంచ్ పెట్టేసి పనిచేస్తాం, దాని విధానం అంతా కూడా తెలుసు కాబట్టి మేము ముందుకెళ్తాం. అలాగే మీ సర్వీస్ పరంగా కూడా ఎక్కడో కూడా కస్టమర్స్ కి మీరే మాకు దేవుడు. ఎందుకంటే మీరు సాటిస్ఫాక్షన్ అయితే మీరు మా బ్యాంక్ వచ్చిన చెప్తారు, దానికోసం మీ సర్వీస్ కోసం వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ కోసం ఏదైనా చేయండి, వాళ్ళే మనకి ఇంపార్టెంట్. ఆఫర్ ఉండదు, మనం ఆలోచించి దేనికి డిస్కషన్ పడద్దు. 2 సంవత్సరాలు కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే నుంచి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న డిస్కషన్ జరగకుండా నడుస్తుందంటే ఇక్కడ వాతావరణంలో ఉంటుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం మనం. అలాగే యానివర్సరీ అంటే వీళ్ళకి చెప్పాను, బాబు మనం బ్యాంక్ అంటే మనం వ్యాపార పరంగా మన లాభాపేక్ష కాకుండా సమాజ సేవ కూడా మనకు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మన బ్లడ్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. సుమారు 25 నుంచి 30 మంది చేస్తారు బ్లడ్ డొనేషన్. మామూలుగా బ్లడ్ డొనేషన్ అంటే ఎవరో ముందుగా రారండి. ఇప్పుడున్న ఏదైతే మన బ్రాంచ్ ఏదైనా ఆయన ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో టీం మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సుమారు 30 మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం స్పెషల్ అభినందిస్తాం సత్యవిధంగా. అలాగే నేను ఐక్యాంప్ సుమారు 125 మంది ఐక్యాంప్ ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఇలాంటివి కాకుండా మన సత్యవిధ మొత్తం పంచిపెట్టే కార్యక్రమాలు పెట్టండి. ఏదైనా సరే వినాయకులు మట్టి విగ్రహాలని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా మేము ముందుంటామని చెప్తున్నాను కదండి. లాభాపేక్ష సెకండ్స్ ముందు ప్రజల్లో మనం సత్యవిధి బ్యాంక్ అంటే మీరు బ్యాంక్ పడితే కాదురా, మీరు సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మరెన్నో చేస్తారని తెలియజేసుకుంటున్నాం. ఇది గణపారం బ్రాంచ్ గురించి. ఇది కాకుండా సప్తనిధి అనేది 2019లో మొదలైంది. మా ప్రయాణం 2019లో ఆయన చెప్తారు కదా, సామాన్య ప్రతి మన ఆలోచన. ఎందుకంటే బ్యాంకులు అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటే ఈ పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళ కోసం ఎలా ఆయన ఆలోచన అంటే చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు చిన్న చిన్న 10,000-20,000 లోన్ కూడా మనం చాలాసార్లు తిప్పించుకుంటారు అనే ఆలోచన వాళ్ళు బాగా ఎక్కువ ఉంది. సో అలాగే కూడా కొన్ని చోట్ల పెరుగుతుంది. ఒక చిన్న నార్మల్ వ్యాపారస్తులు రోడ్డు మీద ఏదో చిన్న వ్యాపారం చేసుకోండి, ఏంటంటే లోన్ ఇవ్వలేదు, నీకు అది ఉందా, అది ఉందా, ఎత్తిసుకుని అంటారండి. అలా కాలయాపన అయిపోతూ ఉంటుంది. సో అదే ఒక పెద్ద తరహా వ్యక్తి వెళ్తే ఆయన కాల్ చేస్తే ఆయన పని అయిపోతుంది. సో ఇలాంటి ఆలోచనని చేసి ఈ బ్యాంకింగ్ సేవలు మీకు మరింత దగ్గర వాళ్ళని చెప్పే ఈ సంస్థ స్టార్ట్ అవ్వడం జరిగింది. సప్లీ అనేది అలా ప్రారంభించడం జరిగింది. సుమారు 10 మంది మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో 1 CR షేర్ క్యాపిటల్ తో మేము అప్పుడు మొదలు పెట్టామండి. అందరూ కూడా NRIs. సో బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సార్ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బ్యాంకింగ్ ఎలా రన్ చేయాలని జరిగింది. ఇక్కడ డబ్బులు పెట్టుబడి ఇంపార్టెంట్ కాదండి, పెట్టుబడి అనేది కాదు, సెకండరీ. దానికైనా ముఖ్యం బ్యాంకుని ముందు నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సంస్థ అనేది ప్రజల్లోకి వెళ్తుందంటే మిగతా సంస్థలు వేరే, బ్యాంక్ వేరే. మిగతా సంస్థలు వ్యాపారం బాగోకపోతే ఏం చేస్తారండి, క్లోజ్ చేస్తారు. బ్యాంక్ అలా చేయడం కాదండి. గవర్నమెంట్ నుంచి ఒక లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత నేను చక్కగా నడపాలి. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఇంకో బ్రాంచ్ మీద పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసే ముందు రావడం జరిగింది. ఈ రోజున అలా సుమారు 7 సంవత్సరాలు అది పూర్తి అయింది. 7 సంవత్సరాల కల్లా 70 కోట్లు పైన టర్నోవర్ చేసాం. దాదాపు 40 కోట్లు ఇప్పుడున్న మాకు 10 శాఖలు ఉన్నాయి. ఆల్మోస్ట్ హెడ్ ఆఫీస్ తో కలిపి 10 శాఖల ద్వారా 70 కోట్లు టర్నోవర్ చేసాం. ఆల్మోస్ట్ 40 కోట్లు డిపాజిట్స్, ప్రమాదం 28 కోట్లు లోన్స్ వరకు మేము ఇచ్చున్నాం. ఇంకా చెప్పాలంటే మాకు మొత్తం 15,000 మంది ఖాతాదారులు కనుగొన్నాయండి ఈ రోజున ఈ 10 శాఖల ద్వారా. జీవనంలోనే మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. అది పాల్గొల్లో ఉన్నాం మనం. పాల్గొల్లు, అత్తిడి, తాడిపెల్లిగూడ, గడపవరం, ఇటు కాళ్ళ, మౌడూరు, ఇలా మొత్తం 10 శాఖలు విస్తరించి ఉన్నామండి ఈ రోజున. సుమారు 70 మంది దాకా మాకు ఎంప్లాయీస్ ఉన్నారండి.
కంపెనీకి ఫైల్ పెట్టి పంపించాం. గణపురం బ్రాంచ్ రెండవ ఫస్ట్ కోసం యూజ్ చేసినాం. మీ అందరికీ కూడా నాకు మాస్టర్ చేసుకుంటూ అలాగే ఈ బ్రాంచ్ ఎవరైతే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఎడగ చేసుకుంటూ మరి బ్రాంచ్ చైర్మన్ అయినటువంటి స్వామినాయుడు గారితో నాకు గత 3-4 ఏళ్ళ నుంచి చాలా పరిచయం ఉంది. అయితే 4 years బ్యాక్ నేను దేవవరం ఒక వ్యక్తిగా పరిచయం బట్టి మనకి చాలా ఫ్యామిలీగా మాత్రం దేవవరం. అయితే ఆయన యొక్క విధి విధానాలు ఏదైతే బ్యాంకింగ్ రంగంలో ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి విషయం ఆ రోజు సుమారు నాకు 2 hours నాతో వచ్చింది. ఇంత ఆలోచన సార్ మీరు గ్రేట్ సార్ నిజంగా చెప్పాలంటే కొంతమంది మీరు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు, అందరూ లేదు అనుకున్నా. కానీ ఈ 3 ఏళ్లలో నాకు తెలిసి 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేయడం అనేది ప్రతి బ్రాంచ్కి నేను ఇన్వైట్ చేయడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వారికి నా దగ్గర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో నేను అనుకున్న 100 బ్రాంచ్ అతి తొందరలో కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అయితే వారికి మరి నా వంతు సపోర్ట్ ఇంకెంతైనా అవసరం ఉంటే కనుక వారితో ప్రయాణం కూడా చేయడానికి నేను ముందుగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే మీరు అన్నట్టు ఇప్పుడున్న బ్యాంకింగ్ రంగంలో పెట్టారు రేపు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న వ్యక్తులు బయట చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ ఆ బ్యాంకింగ్ రంగాన్ని మనిషి దగ్గరికి తీసుకెళ్ళడంలో నిజంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తాను ఈ అబ్బాయి అయితే కనుక ఒక డిపాజిట్ కోసం నేను 10 సార్లు 20 సార్లు అడుగుతున్నారంటే ఆ డిపాజిట్ అడిగే టైంలో ఒక్కోసారి వేయకపోవచ్చు. మనం గతంలో ఒక పాలసీ ఏదైనా నేను చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ కట్టేవాడు కట్టకపోయినా సరే 100 సార్లు ఎందుకంటే మనం మొహం చూపించుకోవాలి, ఇతను మన వ్యక్తి అనే భావన ఉండాలి. ఇది నా తీసుకొచ్చిన వ్యక్తులు అయితే మొదటిగా స్వామినాయుడు గారికి నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఇది మనది అని భావన తీసుకొచ్చిన వ్యక్తులు అలాగే 4 years నుంచి ఈ ప్రయాణం మీతో జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అతి తక్కువ టైంలో ఈ గణపురం బ్రాంచ్ కూడా ఇంకా హైయెస్ట్ రేంజ్ హైయెస్ట్ డిపాజిట్ వసూలు చేసే విధంగా రావాలని చెప్పేసి మీ అందరి సపోర్ట్ కూడా నా దగ్గర కోరుకుంటూ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలా ఉంది. ఈ బ్రాంచ్ లో నేను వెయ్యాలా వీటికి కట్టే ఏమవుతుంది అనుకున్న స్థితిలో నేను ఉన్నాను. కానీ ఎవరు సార్ వీటి తెలియదు నాకు ఆయన ఎవరు. కానీ ఈ బ్రాంచ్ నేను ఇంప్రూవ్మెంట్ చేసింది ఒక ఇంప్రూవ్మెంట్ నేను నిజంగా చెప్తాను. ఎందుకంటే స్థాపించినాడు బాగుంది, కానీ మీరు అందరూ చూసారా దాన్ని నడిపించే పూజారి మంచిగా అటువంటి వ్యక్తి ఏడుపడు. ఎందుకంటే నా ద్వారా చాలా ఏంటంటే బ్యాంక్ ఓపెన్ చేసిన ఆయన ఒకటి నాకు తెలియదు. నిజంగా చెప్తున్నాను సార్. అంటే మీరు మంచిగా ఉన్నారు, కానీ మీకు అందరిలో స్టాఫ్ కూడా బాగున్నారు. నేను ఎంతకాలం కూడా ఎవరికి అడటం కారణం కూడా మీ స్టాఫ్ కూడా అంటే అటువంటి సేవలు ఇస్తున్నారు కాబట్టి